ముందు పొయ్యి అంతా జిడ్డుగా ఉందా, మురికిగా ఉందా అనేది చూసుకుంటూ ఉంటాము. అది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటదండి. మరీ జిడ్డుగా ఉంది కదా అని చెప్పి దాని మీద స్ప్రే కొట్టేసేసి క్లీన్ చేయమాకండి. ఇంకా ఎక్కువైపోతుంది. దాని మీద జిడ్డు అనేది పేరుకుపోతుంది. అలా అని మసిగుడ్డతో తుడిసేసేసి మళ్ళీ ఆ మసిగుడ్డ అక్కడే పెట్టమాకండి. దానికి టిష్యూ పేపర్స్ 100 కలిపి 30 రూపీస్ ఎంత ఉందండి డీమార్ట్‌లో. 100 పీసెస్ ఉంటాయి దానిలో. దానిలో హాఫ్ తీసుకోండి. ఎంత జిడ్డున్న ఆయిల్ ఎంత పడినా కూడా హాఫ్ పేపర్ లాగేస్తుంది. నేను హాఫ్ కట్ చేశాను దానిలో. 2 పూటలకు కలిపి 1 పేపర్ అవుతుంది. ఆ టిష్యూ పేపర్‌తో జిడ్డు ఏమన్నా ఉన్నా, కూర ఏమన్నా ఒలికినా ఎలాగైనా తుడిసేసుకోవచ్చు. పొంగితే మాత్రం దాంతో తుడవమాకండి. ఏదైనా పాత గుడ్డ పెట్టి తుడిసేసుకోండి. జిడ్డు గానీ, లేదంటే కూర చిందింది గానీ ఏదైనా సరే అంత ఈజీగా వచ్చేస్తుందండి దాంతో. అసలు మళ్ళీ మనం చేయేసి అసలు ఇది ఇంత జిడ్డుందా అని కూడా అనిపించదు. ఇలా తుడిసేసుకున్న తర్వాత మీరు కొంచెం వాటర్‌తో తుడుచుకోవాలనుకుంటే గనక మాములు స్ప్రే కొట్టుకొని తుడుచుకోవచ్చు. అలా కాకుండా ఇలా ఆయిల్ మీద గనక వాటర్ స్ప్రే చేసేసారంటే అసలు స్టవ్ అంతా ఇంకా జిడ్డెక్కువైపోతుంది. అయిపోవడం కాకుండా ఆ వాటర్ అనేది లోపలికెళ్ళిపోతుంది. మనం ఆయిల్ గానీ, లేదంటే కూర గానీ ఏదైనా ఒలికినప్పుడు చేసినప్పుడు మీరు స్ప్రే కొట్టినప్పుడు తుడిచినప్పుడు అది ఆ బర్నర్ల దగ్గర లోపలికి ఇరుక్కుపోతా ఉంటది. ఒకవేళ మీ దగ్గర గనక టిష్యూ పేపర్ లేదు అని అనుకుంటే ఏదన్నా పాతది క్లాత్ ముక్క ఒకటి తీసుకొని ముందు దాంతో ఆయిల్ అంతా తుడిచేసి తర్వాత స్ప్రే కొట్టుకోండి.